నాకు 30 సంవత్సరాల నుండి షుగర్ వ్యాధి అనేది వచ్చింది. నాకు ఫస్ట్లో తెలియక నేను కంట్రోల్ తప్పి నాకు హై అయింది. నేను కొద్ది కాలం గల్ఫ్లో ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదో డాక్టర్ దగ్గరికి పోయినా అక్కడ నాకు తగ్గడం లేదు. డాక్టర్ సుచిత్ర మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పటికి 2-3 సంవత్సరాలు అవుతుంది నేను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాను. ఇప్పటికి నాకు లెవెల్ తక్కువ మామూలుగా నార్మల్గా వచ్చింది. దీన్ని బట్టి మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేను చెప్పడం ఏమంటే మీరు రెగ్యులర్గా మంత్లీ మెడిసిన్ అనేది తప్పకుండా మీరు వేసుకుంటూ ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా టైం టు టైం వేసుకొని దానికి తగ్గట్టు తింటూ ఉండండి. మీరు న్యూట్రిషన్ కూడా తగ్గుతూ వస్తుంది. మీరు ఎక్కువ ఇన్సులిన్ వాడేవాళ్ళు కదా, మిక్స్టార్డ్ అనేది మీరు చాలా దాదాపు 100-110 యూనిట్స్ వాడేవాళ్ళు. అది తీసేసిన తర్వాత 4 times వేసుకోమన్నా మీరు భయపడకుండా 4 సార్లు వేసుకుంటూ చిన్న చిన్న డోసుల మీద వచ్చేసారు. మనతో మాట్లాడిన ఈ పేషెంట్కి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది. ఆయన గల్ఫ్లో ఉండేవాళ్ళు. అక్కడ సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవటం వల్ల ఆయనకి డయాబెటీస్ అనేది కంట్రోల్గా లేదు. తర్వాత 4-5 ఏళ్ల క్రితం ఆయన ఇండియా వచ్చారు. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫాలో అప్ తీసుకుంటున్నారు. ఆయనకి నా దగ్గర వచ్చేటప్పుడు ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ మీద ఉన్నారు. దాదాపుగా 120 యూనిట్ల ఇన్సులిన్ రోజుకి వాడేవాళ్ళు. కానీ డయాబెటీస్ అనేది కంట్రోల్గా లేదనమాట. అప్పుడు ఏం చేయాలి? ప్రీమిక్స్డ్ ఇన్సులిన్తో మనకి సరైనటువంటి డయాబెటిక్ కంట్రోల్ రాకపోతే అప్పుడు మనం బేసల్ బోనస్ రెజిమెన్ అంటే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ 3 times అంటే ప్రీ మీల్, బిఫోర్ మీల్ అండ్ బెడ్ టైం బేసల్ అలా స్ప్లిట్ చేసుకొని ఏ పూటకు ఆ పూట ఇన్సులిన్ వాడినట్లయితే మనకి కంట్రోల్ వస్తుందండి. అప్పుడు మెల్లిగా టాపర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఆయన ప్రజెంట్ వాడే ఇన్సులిన్ ముందు వాడే ఇన్సులిన్లో దాదాపుగా 50% తక్కువ వాడుతున్నారు. అంటే 40-50 యూనిట్లతోనే ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్ ఉంది. అంటే ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రీమిక్స్డ్ ఇన్సులిన్ ద్వారా సరిగ్గా డయాబెటిక్ కంట్రోల్ రాకపోతే 4 సార్లు ఇంజెక్షన్ చేసుకోవాలని మీరు భయపడకుండా బేసల్ బోనస్ రెజిమెన్ మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా డయాబెటిక్ కంట్రోల్ మనకి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.